సరే ఇంకోటి తీర్మాన మల్లన్న గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రభుత్వ సర్వే కాదు, ఓన్లీ జానారెడ్డి గారి సర్వే, దీన్ని ఉచ్చబోసి తగలబెట్టండి అని. అంటే దీని గురించి ఆయన discussion ఏం మాట్లాడినా కూడా ఆ, సర్వే పట్ల నేను కూడా అదే అభిప్రాయంతో ఉంది. ఎందుకంటే ఆ, ఈ సర్వే అనేది శాస్త్రీయంగా జరగలేదు, సంపూర్ణంగా కూడా జరగలేదు, మళ్ళీ అవకాశం ఇచ్చినా కూడా జరగదు. కాబట్టి ఇది రెడ్డిలను ఎక్కువగా చూపెట్టుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. అందులో ఒరిజినల్గా వచ్చిన ఆ సర్వే ఫలితాలను కూడా వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కంప్యూటర్స్ దగ్గర కూర్చొని ఒక స్టాటిస్టిక్స్ మనకు డిస్ప్లే చేశారు. రియల్ సర్వే అనేది సమగ్ర సర్వే అప్పుడు కేసీఆర్ చేసినా కూడా పూర్తి న్యాయం జరగలేదు. అందులో కూడా ఏంటంటే కరెక్ట్ గణాంకాలు రాలేదు. ఇప్పుడు ఈయన చేసిందంతా అంబగిది. కాబట్టి ఆ సర్వేకి ఎటువంటి వాల్యూ లేదు. సరే ఉమ్మడి ఒకటి ఏదున్నా కూడా సర్వే ఉమ్, ఆయన చెప్తున్న దాని ప్రకారం కూడా బీసీలు 46% ఉన్నారు, ముస్లిం బీసీలు ఇంకో 10% ఉన్నారు. మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు చేయడు? అమలు చేయాలి కదా. అవును. కాబట్టి ఆ 42% ఇప్పటికైనా ఆయన చేయాలి. చేస్తే బీసీలు కొంత పాజిటివ్గా ఆలోచిస్తారు కాంగ్రెస్ గురించి. సార్ ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఉన్న బీసీలు పెరుగుతారా తగ్గుతారా? బీసీలు తగ్గడం ఏంటి, ఓసీలు పెరగడం ఏంటి? అంటే ఆ సర్వే గురించి మనం లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ, ఆ సర్వే రిపోర్ట్ కాదు, అది కంప్యూటర్ దగ్గర కూర్చొని చేసుకున్నది. అది ఇట్స్ పూర్తిగా ఆ, అశాస్త్రీయం అనే దానికంటే కూడా అది సర్వే మీద బేస్ చేసుకున్న ఫిగర్స్ కాదు వాళ్ళు ప్రకటించినవి. ఏదైతే వచ్చిందో సర్వే, ఆ సర్వే ఫలితాలు కూడా కావు అవి. ఏడో రూమ్లో కూర్చొని ఫిగర్స్ అన్నీ కంప్యూటర్లో పెట్టుకొని మ్యాచింగ్ అవుతుందా లేదా. ఎందుకంటే ఒకటే మాట చెప్తాను నేను, జనాభా 3,55,00,000 అని చెప్పాడు. అవును 3%, 3.5% ఇంకా రాలేదన్నాడు. అదంతా కలిపినా 3.65 3.66 వస్తుంది. మన జనాభా అది కాదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మొన్ననే 1 మంత్ కింద ఆ, ఇచ్చిన దాని ప్రకారం 3,35,00,000 మంది ఓటర్స్ ఉన్నారు అన్నాడు. ఈ ఓటర్స్ 18 ఇయర్స్ దాటిన వాళ్ళు. అవును మరి 0 to 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఇంకో 1 కోటి మంది ఉన్నారు. ఎట్లా లెక్క పెడుతున్నాం? నా స్కూళ్ళల్లో, కాలేజీలలో ఇంటర్మీడియట్ వరకు ఉన్న వాళ్ళకు ఓటు హక్కు లేదు. అవును వాళ్ళందరి సంఖ్య 68 లక్షలు ఉన్నది. తర్వాత ఇంకొక 18 లక్షల మంది 0 to 5 ఇయర్స్ లోపల స్కూల్కు పోని వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇవన్నీ కలిపితే 4,30,00,000 మంది దాకా వస్తుంది. అంటే ఈయన చెప్పిన లెక్క ప్రకారం కూడా ఇంకో 60 లక్షల మంది సర్వేలో లేరు. లేరు. అదేదో 3% కాదు అది. అర్బన్లో వచ్చేసి సర్వే జరిగింది 30 to 40%, రూరల్లో 60%, 50 నుంచి 60. కాబట్టి ఆ సర్వేకి ఎటువంటి శాంక్టిటీ లేదు. మళ్ళీ నేను చెప్పిండో అది కరెక్ట్. కవిత గారు కొత్తగా బీసీ పోరాటం అని మొదలు పెట్టారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? కొత్తగా ఏం పెట్టలేదు. ఆమె జైలు పోకముందే ఉమ్, జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలన్నది. ఉమ్, ఒక బీసీ అనేది ఒక బలమైన వర్గం. ఓకే. ఇప్పుడు అన్ని పార్టీలలో కూడా కొంత బీసీల గురించి చర్చ జరుగుతూ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ మొన్ననే చెప్పాడు, అవసరమైతే ముఖ్యమంత్రి కూడా ఇస్తాం మేము BC, కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీకి. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. తీర్మార్ మల్లన్న కామెంట్ ఏదైతే ఉన్నదో అగ్రకుల ఆఖరి సీఎం అని. ఆఖరి సీఎం రేవంత్ రెడ్డి. అయినా పర్వాలేదు, అగ్రకుల ఆఖరి సీఎం అని నన్ను అన్నా కూడా నాకేం బాధ లేదన్నాడు. బట్ బీజేపీ కూడా బీసీకి సీఎం అని ప్రకటించింది ఇదివరకే గతంలోనే. తర్వాత బీసీ అధ్యక్షుడిని కూడా చేశారు, ఇప్పుడు మళ్ళీ చేస్తామని అంటున్నారు. కాబట్టి టీఆర్ఎస్లో కూడా బీసీల పట్ల చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య వరుసగా మీటింగ్స్ పెట్టారు బీసీలతోని. తెలంగాణ భవన్లో బీసీ మీటింగ్ అయింది, బయట విడిగా లీడర్స్తో బీసీ మీటింగ్ అయింది, తమిళనాడు కూడా పంపించి అధ్యయనం చేయించారు. కాబట్టి కవిత గారు కూడా ఇష్యూ తీసుకున్నారు. జైలు పోకముందు తీసుకున్నారు, జైలు నుంచి వచ్చినాక తీసుకున్నారు. అంతకుముందు ఈ ఈబీసీ రిజర్వేషన్స్ మీద కూడా ఆమె మాట్లాడారు. ఇప్పుడు కూడా బీసీలకు ఈ సర్వేలో అన్యాయం జరిగింది అనే విషయం మీద ఆమె ఖమ్మంలో ఒక మీటింగ్ కూడా పెట్టారు. పబ్లిక్ ఇష్యూస్ తీసుకొని పనిచేయడం వల్ల కొంత ఆమె ఇమేజ్ పెరగడమే కాదు, మళ్ళీ ప్రజలకు కూడా కొంత మేలు జరుగుతుంది. ఇప్పుడు బీసీలను మనం చూసినట్టయితే ఏ కులంలో ఉన్న పెద్ద నాయకులు మిగతా వాళ్ళని పిలిచినా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒక బీసీ కృష్ణయ్య పిలిస్తే వస్తారేమో, ఓకే, కానీ ఒక సెక్షన్ వస్తుంది. కానీ కవిత గారు పిలిస్తే ఏంటంటే అన్ని కులాల్లో ఉన్న పెద్దవాళ్ళంతా వస్తున్నారు. అంటే నాన్ పొలిటికల్ సెక్షన్ ఏదైతే బీసీలలో ఉందో. కాబట్టి బీసీలుగా మాకు కావాల్సింది ఏంటంటే పనికొచ్చే వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలని ఉంటుంది. సో కవిత రావడం వల్ల బీసీలకు మేలవుతున్నప్పుడు ఎందుకు వద్దనాలి? కాబట్టి ఆమె నాయకత్వాన్ని అంగీకరించడం విషయంలో కొన్ని వ్యతిరేకతలు ఇవన్నీ ఉన్నా కూడా మన ఇష్యూ తీసుకున్నది. ఎన్ని ఈ జీవితకాలంలో ఏం చేసినా ఆమెను బీసీ నాయకురాలు అనరు.
బై క్యాస్ట్ ఆమె బీసీ కాదు కాబట్టి. అవును. బట్ ఆమె బీసీలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిందే. ఏ మేరకు ఆమె కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఆ మేరకు ఉపయోగించుకోవాల్సిందే. ఇది బీసీలకు లాభం అవుతుంది. తద్వారా ఆమెకు కూడా కొంత ఉపయోగపడుతుంది. సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ చేయడంలో కొంత ఉపయోగపడుతుంది. సరే, ఆమె ఒక వర్గం కోసమే కాదు, అందరి కోసం పనిచేసే మహిళ అనేది వస్తుంది. కాబట్టి ఇది మ్యూచువల్గా గివ్ అండ్ టేక్ లాగా ఒకరి నుంచి ఒకరు సహకారం తీసుకోవడంలో తప్పేం లేదు. సార్, తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? 100% వస్తాయి. ఎందుకంటే వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. కొంతకాలం పాటు ప్రొలాంగ్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు స్పీకర్కి ఆదేశాలు ఇచ్చినప్పుడు ఒక టైం బౌండ్ పెట్టారనుకోండి, ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాల్సి వస్తుంది వాళ్ళని. ఇప్పుడు నాగేందర్ అయితే డైరెక్ట్ ఎంపీగా నామినేషన్ వేశాడు. అవును. మరి ఎట్లా వాళ్ళు సమర్థించుకోగలుగుతారు? కండువాలు కప్పుకున్నారు, పోయారు, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అయితే ఐజాన్ టుడే టీఆర్ఎస్ ఎడ్జ్ ఉంటుంది. సార్, నెక్స్ట్ మేము ఫ్యూచర్లో మేము ఎమ్మెల్యే లేదు, నేను ఎమ్మెల్సీ నాకు గవర్నర్ కోటాలో ఇస్తేనే నేను తీసుకోలేదు. అవును, నేను ఎప్పుడు పాలిటిక్స్ లో మీరు తీసుకోలేదు. లేదు, ఇప్పుడు కూడా తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోను. యాక్టివ్ నాకు ఒకటే ఉండే, రాజ్యసభకు అవకాశం వస్తే పోవాలని ఉండే. ఎందుకంటే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ అంటే కేసీఆర్ గారు చూసుకుంటారు. ఆయన చాలా వరకు చేశాడు. ఎందుకంటే ప్రపంచంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాడు లాస్ట్ 10 yearsలో. ఆర్థికంగా ఇతరత్ర ఎవరు స్టాటిస్టిక్స్ డాటాతో వచ్చినా కూడా నేను వాళ్ళతో పోటీ పడగలుగుతా, చెప్పగలుగుతా. ప్రపంచంలోనే ది బెస్ట్ రూలర్ అంటే కేసీఆర్. ఎందుకు అంటే ఆర్థికంగా కేవలం 9.5 సంవత్సరాలల్లో ఆదాయాన్ని 3 రెట్లు 4 రెట్లు చేయగలిగాడు. జిఎస్డిపిని, తలసరి ఆదాయాన్ని పెంచగలిగాడు. అన్ని ప్రమాణాలలో ఎక్కడో అట్టడుగున ఉన్న తెలంగాణను మొదటి 5 స్థానాల్లోకి తీసుకురాగలిగాడు ఏ పారామీటర్లోనైనా. మన భారతదేశ రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంతోనే పోటీ పడ్డాడు ఆయన గ్రోత్లో. ఇప్పటికి కూడా రిజర్వ్ బ్యాంక్ని అడిగినా కూడా చెప్తుంది ఈజ్ నంబర్ 1. కాబట్టి తెలంగాణ గురించి ఇక మనం ఏ పదవి తీసుకున్నా చేయగలిగింది ఏం లేదు. రాజ్యసభకు పోతే మాత్రం దేశంలోని అనేక సమస్యలను దేశ ప్రజల దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నేను ఆయన అడిగింది కూడా అదొకటే, మీకు అవకాశం ఉంటే అదొకటి చూడండి అని చెప్పాము. బట్ ఆయనకు అవకాశం రాలేదు. ఒకవేళ రేపు మళ్ళీ వచ్చినప్పుడు నేను ఆయనతోని ఇదే సన్నిహిత సంబంధాలు ఉంటే వాళ్ళు ఆలోచిస్తే అప్పుడు అవకాశం వస్తే తీసుకుంటారు. రాజ్యసభ తీసుకుంటారు, ఓన్లీ రాజ్యసభ. నాకు ఏ పదవి మీద ఇంట్రెస్ట్ లేదు. అసలు ఏది ఇస్తాను కానీ ఇవాళ రేపు పదవి ఇస్తా అంటే వద్దనే వాళ్ళు ఎవరు లేరు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎంతో మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, అందులో నేను పోయి కూర్చొని చేసేది ఏం లేదు అన్నాడు. తర్వాత కూడా అన్నాడు ఆయన, ఏమన్నాడంటే నీలాంటి బాగా మాట్లాడగలిగే వాళ్ళు పెద్దల సభలో ఉండాలి, ఆ కొరత ఉంది మనకు అన్నాడు. నేను దానికి ఏం పెద్దగా రెస్పాన్స్ ఇవ్వలేదు.